సరిగా చెప్పలేదు. అందరూ చెప్పలేదు. చేతులు పైకెత్తి అందరూ చెప్పాలి. ఇంకొకసారి గట్టిగా. మీరు అప్పుడప్పుడు ఏడ్చారా? అందరూ ఏడుస్తారు. ఏడిస్తే కళ్ళ వెంట ఏమొస్తాయి? కన్నీళ్ళు వస్తాయి. ఆ నీళ్ళని కన్నీళ్ళు అంటారు. అప్పుడప్పుడు మీకు చాలా ఆనందమైందా? బాగా నవ్వొచ్చిందా? నవ్వినప్పుడు కూడా కళ్ళ వెంట ఏమొస్తాయి? నీళ్లు. వాటిని ఏమంటారు? ఆనంద బాష్పాలు. ఎంత మంచి మాట చెప్పారు. చాలా బాగా చెప్పారండి. ఈ మాట చెప్పినందుకు మీరందరూ నాకు చాలా బాగా నచ్చారు. మీరందరూ నాకు చాలా బాగా నచ్చారు. మీరందరూ నాకు చాలా బాగా నచ్చారు. థ్యాంక్ యూ కాదు, గురూజీ మీరు కూడా మాకు బాగా నచ్చారు అనొచ్చు కదా. ఇది చెప్పట్లేదు. గురూజీ మీరు కూడా మాకు చాలా బాగా నచ్చారు. మీరు నాకు ఎంత నచ్చారంటే ఇంత కాదు, ఇంత కాదు, ఇంత కాదు, ఇంత నచ్చారు. మరి నేనెంత నచ్చాను మీకు? అరే చూపించండి, మంచిగా చేతులు ఇలా చూపించండి. ఓం 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 జై గురుదేవా. అమ్మ కష్టపడి 6 గంటలు కష్టపడి పంచపక్ష పరమాన్నాలు రెడీ చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టింది. ఇంట్లో ఉన్న 10 మంది కుటుంబ సభ్యులు వచ్చి అటు 5 కూర్చొని మంచిగా లోటాలు వేసుకొని తింటూ ఉన్నారు. ఆహా అబ్బా ఎంత బాగున్నాయో అని అంటూ తింటూ ఉన్నారు. అలా తింటూ ఉండడాన్ని చూసిన ఆ అమ్మకు ఎలా ఉంటుంది? మనసు ఆనందంగా ఉంటుంది. ఎలా ఉంటుంది? ఎస్ ఆర్ నో? అదే ఆనందాన్ని ఇప్పుడు నేను ఆస్వాదిస్తున్నాను. ఎందుకంటే మీరు అలా దుర్రుకుంటున్నారు. గురూజీ చెప్పిన ప్రతి మాట చక్కగా శ్రద్ధగా వింటూ అర్థం చేసుకుంటున్నారు. ముఖంలో చిరునవ్వుతో కూర్చుంటారు. అందుకే నాకు చాలా ఆనందంగా ఉంది. అందుకే మీ అందరితో చేయిస్తాను ఆనంద తాండవం. ఏమిటది? దానికి ముందు ఏముంది? 2 కలిపితే ఏమైంది? ఆనంద తాండవం. మనసులో ఆనందం ఉండాలి, ముఖంలో నవ్వులు ఉండాలి. అప్పుడు చేయాలి సంగీతంలో లయకు అనుగుణంగా ఎక్సర్సైజులు. అది అవుతున్నప్పుడు ఆనంద తాండవం. అందుకు చేతి